నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే బెల్లం అప్పాలు చేసుకున్నామండి. ఒక ప్లేట్ తీసుకున్నాం, ఒక కప్పు బియ్యం పిండి వేసుకున్నాం, ఒక కప్పు గోధుమ పిండి వేసుకున్నాం, ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకుందాం. స్పూన్ తీసుకొని బాగా కలిసేటట్టుగా అన్ని కలుపుదామండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుందాం. బాండీల్ని పెట్టుకుందాం. 3 కప్పులు వాటర్ వేసుకుందామండి. వాటర్ మరిగేటప్పుడు 2 కప్పులు బెల్లం వేసుకున్నాం. బెల్లాన్ని బాగా కరిగించుకుందాం. హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. 1 స్పూన్ యాలకుల పొడి వేసుకున్నాం. యాలకుల పొడి సాల్ట్ వేసిన తర్వాత 2 స్పూన్ల నువ్వులు వేసుకున్నాం. నువ్వులు వేసిన తర్వాత బాగా కలుపుదామండి. ఒక నిమిషం పాటు ఉడికించుకున్నాం. నిమిషం తర్వాత కలుపుకునే పిండి ఉంది కదా, అది వేసుకొని పిండిని బాగా కలుపుదాం. పిండిని బాగా కలిపిన తర్వాత మూత మూసి పిండిని చల్లగా చేసుకున్నాం. పిండి చల్లగా అయిపోయిందండి. ఈ పిండిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకున్నాం. ప్లేట్లోకి వేసుకున్న తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకొని పిండిని బాగా కలుపుదాం. చేతికి నెయ్యి పట్టించుకొని కొంచెం పిండి తీసుకొని రౌండ్గా చేసుకొని చేతి మీద పెట్టుకొని అప్పాలు ఒత్తుకుందామండి. మరి మందంగా ఒత్తుకోవద్దు, మరి లావుగా ఒత్తుకోవద్దు. ఈ సైజులో ఒత్తుకోవాలా. మనం బెల్లం అప్పాలు చేసేటప్పుడు పగిలినట్టుగా పిండి చేతికి అతుక్కున్నట్టుగా ఉంటే గినక మనం మళ్ళీ 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ నెయ్యి వేసుకొని పిండిని బాగా కలిపి మళ్ళీ రౌండ్గా బాల్ లెక్క చేసుకొని అప్పుడు ఒత్తుకుంటే బాగా వస్తాయండి. బెల్లం అప్పాలన్నీ ఇలాగనే ఒత్తుకొని అన్నీ ఒక ప్లేట్కి వేసుకోవాలండి. మన ఇంట్లో చేసేటప్పుడు 2 ఉంటే గినక ఒకరు బెల్లం అప్పాలు ఒత్తుతంటే ఒకరు బెల్లం అప్పాలు కాల్చొచ్చండి. ఒక్కరమే అంటే గినక అన్ని ఒత్తుకొని ప్లేట్కి పెట్టుకొని చేసుకోవచ్చు. గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆయిల్ పెట్టుకునే బాండీలు పెట్టుకున్నాం. ఆయిల్ వేడెక్కిందండి. వేడెక్కిన తర్వాత మనం బెల్లం అప్పాలు ఒత్తుకున్నాం కదా, బెల్లం అప్పాలు వేసుకున్నాం. ఆయిల్లో ఎన్ని పడతాయో అన్నీ వేసుకున్నాం. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ బెల్లం అప్పాలు ఇరిగిపోతాయండి. మనం అటుపక్కకి ఇటుపక్కకి తిప్పేటప్పుడు బెల్లం అప్పాలను బాగా ఫ్రై చేసుకున్నాం. ఇటు సైడ్ బాగా ఫ్రై అయినాయండి. ఇంకొక సైడ్కి తిప్పుకున్నాం. చూడండి బెల్లం అప్పాలు ఎంత బాగా పొంగినాయో చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అప్పాలు బాగా ఫ్రై అయినాయండి. 1 గంట తీసుకొని ఆయిల్ లేకుండా ఆయిల్ అంతా ఒత్తేసాము. ఒత్తిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకున్నాం. మన బెల్లం అప్పాలు రెడీ అయిపోయినాయండి. ఈ బెల్లం అప్పాలను పాకం పట్టాల్సిన అవసరం లేదండి. బెల్లం కరిగితే చాలు, చాలా టేస్ట్ ఉంటాయండి ఈ బెల్లం అప్పాలు. చూడండి, చూస్తుంటేనే తెలిసిపోతుంది. లోపల వరకు బెల్లం అప్పాలు చాలా బాగా ఫ్రై అయినాయి. ఈ బెల్లం అప్పాలు చాలా బాగుండాయండి. నేను తిని చూసినానండి, టేస్ట్ చేసినాను. చాలా బాగుండాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బెల్లం అప్పాలు. మీ ఇంట్లో మీ పిల్లలు ఉంటే గినక రోజు ఒకటి పిల్లలకి ఇవ్వచ్చు. పిల్లలు తినుకుంటా ఎంజాయ్ చేస్తారండి మీ పిల్లలు. నా వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.